వడ్డించేవాడు మనోడైతే పంక్తిలో ఏ మూలన కూసున్నా విస్తరణ నిండా ఐటమ్స్ పడతాయి. సరిగ్గా ఇదే నానుడిని నాలుగు మీద నాంచుతూ ముందుకు సాగుతున్నారు ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు. నామినేటెడ్ పోతే పోయింది, పార్టీ పదవులైనా దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. పైనున్నది మనవాడే కాబట్టి అవకాశం పక్కా అనే భరోసాతో ఉన్నారట. ఇంతకీ ఆ జిల్లా ఏది, వారి కాన్ఫిడెన్స్కి కారణం ఏంటో చూద్దాం రండి. పీసీసీ బాస్ ఇలాఖాలో పదవులలోలి, డీసీసీ నుంచి మండల స్థాయి దాకా పార్టీ పదవులపై జిల్లా నేతల భారీ ఆశలు. నామినేటెడ్ సందడి దాదాపుగా ముగిసింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ లో పార్టీ పదవుల పంచాయతీ మొదలైంది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ లో పార్టీ పదవుల విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంది. జిల్లా అధ్యక్షుడి నుంచి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ల దాకా, నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి గ్రామ అధ్యక్షుల దాకా పార్టీ పదవుల కోసం ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. ఇప్పటికే ఈ పోస్టులపై జిల్లాలోని కీలక నేతలు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు తమ అనుచరులకు కూడా పదవులు ఇప్పించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వేరే జిల్లా అయితే మరోలా అనుకోవచ్చు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత ఇలాఖా కావడంతో నిజామాబాద్ లో పార్టీ పదవుల కోసం భారీ పోటీ ఏర్పడింది. మొన్నటి వరకు నామినేటెడ్ పదవులు ఆశించిన నేతలు ఆ పదవులు రాకపోవడంతో ఇప్పుడు పార్టీ పదవులైనా దక్కించుకోవాలనుకుంటున్నారు. మరికొందరు పీసీసీ మన జిల్లావాడే కాబట్టి ఏదో ఒక కీలకమైన పదవి రాకపోతుందా అని కొండంత భరోసాతో ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ డీసీసీ కోసం భారీ సంఖ్యలో నేతలు పోటీ పడుతున్నారు. ఈ పదవి కోసం నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్న 6 డజన్ మంది నాయకులు పీసీసీ చీఫ్ కు అత్యంత సన్నిహితులు. దీంతో డీసీసీ పీఠం ఎవరికి అప్పగించాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారట పీసీసీ. ఒక రకంగా ఈ జిల్లా డీసీసీ ఎంపిక పీసీసీ కొత్త బాస్ కత్తి మీద సాములా మారిందంటున్నారు. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మనాల మోహన్ రెడ్డికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి దక్కడంతో ఇప్పుడు మరొకరిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం అనివార్యంగా మారింది. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది కూడా సస్పెన్స్ ను తలపిస్తోంది. శేఖర్ గౌడ్ తో పాటు మాజీ మేయర్ డి సంజయ్, నగేష్ రెడ్డి ముందు వరుసలో కనిపిస్తున్నారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్ష రేసులో పలువురు యువనేతల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే నిజామాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కు దాదాపుగా ఫైనల్ అయ్యిందనే ముచ్చట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి సైతం నగేష్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారట. జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సైతం దీనికి ఓకే చెప్పారట. పీసీసీ చీఫ్ కు సన్నిహితుడిగా పేరున్న శేఖర్ గౌడ్ సైతం రేసులో ముందున్నప్పటికీ సిటీ ప్రెసిడెంట్ బీసీ వర్గానికి ఇచ్చే ఆలోచనలో అన్న అధిష్టానం డీసీసీ పీఠాన్ని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని భావిస్తోందట. దీంతో నేతలు పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. గాంధీ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. జిల్లా ముఖ్య నేతలను, పీసీసీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఆపుసోపాలు పడుతున్నట్టు తెలుస్తోంది. కార్పొరేషన్ పదవుల విషయంలో పార్టీకి కంచుకోట లాంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారనే టాక్ ఉంది. దీంతో పార్టీ పదవుల విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. నేతల బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని పనిచేసే వారికే ప్రాధాన్యం దక్కేలా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పదవులు ఇవ్వాలని ఫిక్స్ అయింది. చూడాలి మరి పదవుల విషయంలో ఎంతమంది ఆశలు నెరవేరుతాయో, ఇంకెంతమంది నిరాశకు గురవుతారో.